అధికారంలోకి వచ్చింది మొదలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రోజుకో నిర్ణయంతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే టారిఫ్లు విధించే అంశంలో బిజీగా ఉన్న ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఆది నుంచి అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా వాళ్ళ హోదాకు ఎసరు పెట్టారు. యుఎస్లో ఉన్న 5,30,000 మందికి పైగా తాత్కాలిక వలసదారుల హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో వీరంతా అమెరికాను వీడాల్సి ఉంటుంది. ట్రంప్ ఆదేశాలతో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు షాక్ ఇచ్చింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం మైగ్రెంట్స్ కు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు తెలిపింది. 2022 అక్టోబర్ తర్వాత ఆ 4 దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన దాదాపు 5,32,000 మంది వెనక్కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. అగ్రరాజ్యంలో పనిచేయడానికి 2 ఏళ్ల అనుమతులు పొందిన వారు ఏప్రిల్ 24 తర్వాత వారి చట్టపరమైన హోదాను కోల్పోతారని పేర్కొంది. దీంతో మానవతా పేరోల్ కార్యక్రమం కింద అమెరికాకు వచ్చిన వారిపై ఈ కొత్త విధానం ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారతీయ విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. యుఎస్లోని ఇండియన్స్ అంతా అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. ఇటీవల 2 భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేయడంతో అప్రమత్తమైన కేంద్రం కీలక సూచనలు చేసింది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల విచక్షణ అధికారికి సంబంధించినవని వెల్లడించింది. వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేసింది.